కృష్ణమురళి గారు నిన్న ఒక వీడియో రిలీజ్ చేశారు. గతంలో శ్రీరెడ్డి గారు ఒక 10 రోజుల క్రితం ఒక వీడియో రిలీజ్ చేశారు. మేము మారిపోయామండి, మమ్మల్ని ఎందుకు ఇలా ఇది చేస్తున్నారని ఆవేదన వెలగక్కారు. గతంలో వాళ్ళు ఎలాంటి వీడియోలు చేశారో మీకు తెలుసు. అఫ్ కోర్స్ మీరు అంటారు మా పార్టీకి వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళు సానుభూతి పరులు అయ్యి ఉండొచ్చు కానీ అంటారు. ఎలా చూడాలంటారు దీన్ని మీరు? లక్ష్మీనాథ్ గారు, మీకు పెద్దలకి నమస్తే. లక్ష్మీనాథ్ గారు, పోసాని కృష్ణమురళి గారు ఆయన పర్సనల్ ఇష్యూ అది. ఆయన వయసు రీత్యా లేదంటే రాజకీయాలకి దూరంగా ఉంటారన్న అభిప్రాయం, ఏదో ఆయన రాజకీయాలకి దూరంగా ఉంటారన్నాడు ఆయన వ్యక్తిగతమైన విషయం. ఇంకా వీళ్ళు కేసులు పెట్టారు, కేసుల కోసం భయపడి ఆయన రాజీనామా చేశాడు. ఇంకేం చేయరనా? కాదండి, ఆయన అన్నారు నేను లీగల్గా ఎదుర్కొంటాను, నేను కేసులకు ఏం భయపడి కాదు, నేను రాజకీయాలకు దూరంగా ఉండాలని మరి నేను రాజీనామా చేశానని చెప్పి నేను ఒకటే చెప్తా ఉన్నా లక్ష్మీనాథ్ గారు, మీరు ఎంతమందిని టార్గెట్ చేస్తారని అర్థమైంది. రెడ్ బుక్ అనేది ఎప్పుడైతే రాశారో, రెడ్ బుక్ అనేది ఎవరెవరి పేరు రాసుకున్నారో అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇది ఏమన్నారు మొన్న అసెంబ్లీ సభ్యులు పవన్ కళ్యాణ్ గారు, సోషల్ మీడియా రౌడీలు, గోండాలు, సోషల్ మీడియా నడిపిస్తున్నటువంటి ప్రతినిధులు, సోషల్ మీడియా కార్యకర్తలందరూ కూడా రౌడీలు, గోండాలతో పోల్చారు. అంటే ఆయన రౌడీలు, గోండాలతో పోల్చారు. రౌడీ గోండాలు పార్టీ సోషల్ మీడియా రౌడీలు, గోండాల లేదా జనసేన, టీడీపీ, బీజేపీ ఇప్పుడు సోషల్ మీడియా నడిపిస్తూ ఉన్నారే, శతజ్ఞ అని, ఐటీడీపీ అని, ఇంకొకటి బీజేపీ ఇంకో పేరు పెట్టుకొని వాళ్ళకు కూడా ఇది ఈ రౌడీలు, గోండాలు అనే మాట వర్తిస్తుందా? వాళ్ళకే వదిలేస్తా ఉన్నాం. ఇంకో మాట, ఇదే పవన్ కళ్యాణ్ గతంలో సాక్షాత్ వాళ్ళ పార్టీ ఆఫీస్ లో సన్నాసి నా కొడకల్లారా చెప్పులతో మిమ్మల్ని కొడతా, నా కొడకల్లారా స్టిక్కులు ఉన్నాయి మా దగ్గర, ఒక్కొక్కరికి 10 రూపాయల కొడతాం, రండి తెలుసుకుందాం, రండి నా దగ్గర స్టిక్కులు ఉన్నాయి, మీరు ఇస్తారా రండి మీద. కానీ ఆ రోజున సమాజానికి ఏ మెసేజ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్? ఆ రోజున ఇదే ఉడికి రక్తం మీద ఉన్నటువంటి మాలాంటి యువకులకి ఏ సందేశం ఇచ్చినట్టు? గొడవకి వెళ్ళమనే కదా ఇందాక సోదరి అశుద్ధంగా చెప్తా ఉన్నారు. సమాజానికి ఏ మెసేజ్ ఇచ్చారండి అలా? మరి సాక్షాత్ ఒక పార్టీ అధ్యక్షుడు, మరి ఆయన ఒక మాట చెప్తే యూత్ అంతా కదిలే రకంగా ఉన్నటువంటి ఒక చరిష్మా గల నాయకుడు అటువంటి ప్రోద్బలంతో మాట్లాడినప్పుడు ఏమవుతుంది సమాజం, ఏమవుతుంది రాష్ట్రం? ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆ రకంగా ఆలోచించి మాట్లాడాల? ఉద్రేకం అనేది మనిషిగా పుట్టినాక ప్రతి ఒక్కడికి ఉద్రేకం, కోపం ఉంటుంది, తాపం ఉంటుంది, బాధ ఉంటుంది, ఆలోచన ఉంటుంది, అన్నీ ఉంటాయి. మరి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అనుకుంటలేకపోయారు? పవన్ కళ్యాణ్ గారు ఎందుకు శాంతంగా సమాధానంగా ఎందుకు సమాధానం చెప్పలేదు? స్టేట్మెంట్ వల్ల ఆయన కూడా ఉప్పు కారం తిన్నాడు కదా, చప్పటి మెతుకులు తినలేదు కదా, ఉప్పు కారం తినే మనిషే కదా, ఆయనకు రోషం పౌరుషం ఉన్నాయి కదా, అందుకని అలా మాట్లాడాలని మీరు అనొచ్చు. అలాగే ప్రతి ఒక్కడు ఉప్పు కారం తింటాడు, ప్రతి ఒక్కడికి రోషం ఉంటుంది, ప్రతి ఒక్కడు కూడా ఆత్మగౌరవంతో బతికిన వ్యక్తే ఆ రకంగా ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. పోసాని కృష్ణమురళి వాళ్ళ ఇళ్లపై వెళ్ళి వాళ్ళ ఆడపిల్లల మీద దౌర్జన్యం చేసి వాళ్ళ ఇంటి మీద రాళ్ళు ఇసి, వాళ్ళ ఇంటి మీద కర్రలు ఇసి, అర్ధరాత్రప్పుడు వెళ్ళి నానా ఇబ్బంది పెట్టి వాళ్ళ చట్టాలు కిక్కలు చింపేస్తే ఆర్తలు ఇస్తారా, ఆర్త పిల్లలు ఇస్తారా? మీకు ఆయన బాధ ఆయన వ్యక్తిపరిచాడు, ఆయన విధానంలో ఆయన వ్యక్తిపరిచాడు. పవన్ కళ్యాణ్ గారిని మీరు ప్యాకేజ్ తీసుకున్నారన్న మాటకి మీరు అలాగైతే వ్యక్తపరిచారో, వాళ్ళ ఇంటి మీద దాడి చేసినప్పుడు పోసాని కృష్ణమురళి గారు సేమ్ అలాగే రియాక్ట్ అయ్యారు. ఆ విధంగా మీరు ఎందుకు తీసుకోరు? మనం చేస్తే మంచి, ఎదురుతోలు చేస్తే చెడ్డు, మనం చేస్తే సంవత్సరం, ఎదురుతోలు చేస్తే వ్యభిచారం రొక్కుతాం, మనం ఎంట కడతాం. సాక్షాత్ అండి లక్ష్మీనాథ్ గారు, ఈవిడెవరండి? ఈవిడెవరా? హోమ్ మినిస్టర్ గారు ఇక నారా లోకేష్ గారు ఏం మాట్లాడారు? సాక్షాత్ మనం మీకు వాయిస్ వినపడట్లా? హోమ్ మినిస్టర్ గారు ఏమన్నారు? భారతమ్మ అని అంటారు, విద్యమ్మ అని అంటారు, మీరందరూ వాళ్ళిద్దరిని అమ్మ అంటారు కదా, అంటే మీ నాన్న వాళ్ళిద్దరికి ఏమవుతారు అంటే ఎంత మాట అండి అది? ఒళ్ళు కొవ్వెక్కిన మాట కాదా? ఈ రోజు మీరు హోమ్ మినిస్టర్ అయిపోతే 2 కొమ్ములు వస్తాయా? హోమ్ మినిస్టర్ అయితే ఇంకేమైనా వస్తాయా? మీరు ఎందుకు ఆ పదజాలం వినియోగించారు? ఈ రోజు నేను అనిత గారిని అనితమ్మ అన్నా, దాన్ని అర్థం ఏంటో మీరు అర్థం చేసుకోవాలి. మనకు నోరుంది కదా, మనకు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి, మనకు నోరుంది కదా ఎవరిని పడతాను తిట్టేస్తే ఆడ పులివెందుల ఎమ్మెల్యే ఆడ అంటే నీ గర్వం ఏంటి, నీ స్థాయి ఏంటి, నువ్వేంటి? ఏంటన్నా అనిత గారు ఒక విషయం అంటారు, మీరు ఒక వీడియో చూపిస్తూ ఉన్నారు. సత్యనారాయణ
రోజా గారు అంతే ఎంత అసభ్యకరంగా మాట్లాడారు. అలాగే కిరా కార్పి, ఎవరండి కిరా కార్పి? వీళ్ళు అడిగితే పార్టీ కాదంట, టీడీపీని అడిగితే టీడీపీ పార్టీ కాదంట, బీజేపీ మా పార్టీ కాదంటాడు. ఆడ